బాగా అంతా మరి ఒక రైతుగా ఇవాళ మరి ఎట్లా ఇవాళ ఒడ్ల పంట పండించినవు ఇవాళ నీ పంటకు ఎంతమంది ఆశపడుతున్నారు నిజంగా ఏ దళారు లేకుండా నీ పంట పోతుందా ఇప్పుడైతే మార్కెట్లో పోసినాము ఇగో ఎండ పోసినాము కుప్ప పోసినాము ఫ్యాన్ పోస్తున్నా మరి ఎప్పుడు కాంటలు అవుతాయో ఏమైతాయో అందరూ మరి ఎప్పుడు కాంటలు అయ్యే కోపం కొడుతుంది ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసిర్రు మరి మా సీరియల్ ఎప్పుడు వస్తే అప్పుడు మరి ఇప్పుడు ఏమన్నా డేడర్లు మిల్లర్లు ఇట్లా ఏమన్నా కొర్రీలు పెడుతున్నారు గుసగుస వినపడుతుందా అక్కడ స్టార్ట్ అయ్యింది ఇక 4 రోజులు అయినాక పెడతారు మిల్లర్స్ పెడతారు వాళ్ళు ట్రేడర్స్ పెడతారు అంతేనా మరి ఎట్లా మరి ఈ రకంగా అయితే మరి రైతుకు నష్టమే ఆసాంలోకి నష్టమే రైతులకు పోయినసారి అయిందా ఇట్లా చాలా జరిగింది ఫస్ట్ ఒక 4-5-10 లారీలు తీసుకుంటారు ఆడ మిల్క్ ఆడ స్టోర్ కాగానే ఈ కొరి ఆ కొరితే ఏమో శాతం అంటారు ఒడ్లు తాళ్ళు ఉన్నాయి అంటారు బస్సుకు 1 కిలో 2 కిలోలు తీసేస్తుంటారు అయితే మరి గతంలో ఇగో చూస్తున్నారు కదా మరి గతంలో రైతులకు అన్యాయం జరిగింది మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి జర్ర సోచాయించి కార్మిక మాత్రం మరి సివిల్ సప్లై వాళ్ళని ఉరికియాలి ఎందుకంటే మరి రైతులు ఆమైపోతారు గది కథ ఇప్పుడు ఎట్ట ఉంది ఏ ఊరు మీది నీ పేరేం పేరు ఇవాళ ఎంత ఏపాటి పంట పండించడం ఎట్ట సంగతి ఎట్లెట్ ఉంది నీ వ్యవసాయం నా వ్యవసాయమా ఈ రోజే కాంట్రాక్ట్ స్టార్ట్ అయినాయి మా ఒడ్లు పడుతురు తాళ్ళు ఉంది అది ఉంది అంటారు తాళ్ళు లేకుండా తాళ్ళు ఉంది అంటారు వంగ పెడతారు కాని పెట్టినా కానీ తాళ్ళు ఉంది అంటారు ఇక మిల్లర్లు ఏమంటారో తెలియదు మిల్లర్ల గురించి తెలియదు ఇంకా పోయిన పెట్టండి కథ పోయినసారి లాస్ట్ మూమెంట్ లో వడ్లే ఇక కొనలేకపోయారు అని సతాయించారు చాలా ఇబ్బంది పెట్టించారు మిల్లర్లు కటింగ్ చేసారు కొద్దిగా ఏమంటారు వ్యవసాయ అధికారులు ఏమంటారు ఇక్కడ ఉన్న ఏఈఓ గానీ సంబంధిత వ్యవసాయ అధికారులు ఏవో గానీ ఏమంటారు వచ్చిపోతురా వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా మంచి సహకరిస్తురా మంచి సహకరిస్తారు వచ్చిపోతారు ఏఈఓ చెప్పినగా నీ సంగతి ఏంది ఎట్టడు సంసారం మంచిగా ఉంటారు మరి ఇప్పుడు ఏంటి కథ మరి ఇప్పుడు ఒక రైతుగా నువ్వు కళ్ళకు వచ్చినావు మరి ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఏపాటి ఓటు పండించినావు మరి ఇప్పుడు దీనికి ఏమైనా బోనస్ అన్నారు మరి బోనస్ ఇచ్చే ఉపాయం చేస్తే మంచిగానే ఉంటుంది ఇంతవరకు అయితే గవర్నమెంట్ 500 బోనస్ ఇస్తా అన్నది కానీ ఇంతవరకు దాని నుంచి ప్రామాణికంగా రైతులు దాని గురించే పోట్లాడుతున్నాము ఇస్తుందా అంటే గవర్నమెంట్ ఇస్తుందని ఆశ ఉందా ఇప్పటి వరకు అయితే ఆశ ఉందని అనుకుంటున్నాం నమ్మకం ఉందా నమ్మకం అనేది ఇప్పుడు ఇచ్చేదాకా తెలియదు కదా ఇస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అనుకుంటున్నాం మేము రైతులుగా ఇవ్వాలనే కోరుకుంటున్నాం మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని 500 బోనస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని మేము కోరుకుంటున్నాం చెప్పిన ఓట్లలో తాళ్ళు లేకుండా తాళుందని మళ్ళీ పడబెడుతున్నా నీ సంగతి స్టార్ట్ చేసింది ఈరోజే ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు ఈరోజు పోయినాక ఏదైనా ఉంటే విషయం ఉంటే మాట్లాడతాం తెలియనప్పుడు కూడా మనకు తెలిసిన చెప్పడం కరెక్ట్ కాదేమో పోయినసారి కూడా ఏం కటింగ్ ఏం చేయలేదు అంతా ఏ గ్రేడ్ తీసుకున్నారు కాకపోతే ఈసారి కామన్ అని చెప్పారు సెకండ్ బి గ్రేడ్ ఏ గ్రేడ్ చెప్పారు దాన్ని మేము ఇస్తున్నాం ఈ రోజు అయితే స్టార్ట్ చేసినాం మిల్లు కాడికి మేము పోలేదు ఇంకా ఆ గ్రేడ్ అది బోనస్ ఇచ్చే విషయం ఇయ్యని విషయం గవర్నమెంట్ మొన్న ప్రతిపాదన పెట్టింది బట్ అది ఈసారి ఇస్తుందా వచ్చేసారి ఇస్తారనే విషయం రైతులకు గవర్నమెంట్కు సంబంధితం ఇప్పటికైతే ఇబ్బంది లేదు పోయినసారి కూడా ఏం కటింగ్ ఏం కాలేదు లాస్ట్ మూమెంట్లో ఒక 2 బస్సులు కట్టాయి అంటే ఒక 40 లారీల పేరు మీద లాస్ట్ ఒక 2 షార్ట్ వచ్చని చెప్పేసి 2 బస్సులు కట్ చేసారు ఏం ప్రాబ్లం ఏం జరగలేదు పోయినసారి కూడా ఈసారి కూడా మేము స్టార్ట్ చేసినాం ఇప్పటికైతే ఏం ఇబ్బంది ఏం లేదు మార్కెట్లో అయితే రైతులు కూడా సానుకూలత ఉన్నారు కాకపోతే బోనస్ ఇస్తారా ఇయ్యరా అనే విషయం గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది ఏ రైతు అయినా ఒక రైతు మీద డిపెండ్ అయ్యేది గవర్నమెంట్ కూడా డిపెండ్ అయ్యేది రైతు మీద అది మాటలు అవుతుందా పని నిరూపిస్తుందా అనేది సెకండ్ మరి ఇప్పుడు ఒడ్డు పట్టినాక కూడా అందులో తేమ ఎక్కువ ఉంది ఇంకా దీని కథ ఇంకా ఎండబెట్టాలని ఆరబెట్టాలని కూడా ఏదో కొర్రీలు పెడుతున్నారని తెలుస్తుంది ఇది కూడా వాస్తవేనా సార్ అది ఇప్పటికైతే మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనం మ్యాచర్ ఇప్పుడు తీసినాం మిషన్ కదా సార్ మనమైతే మనం ప్రత్యేకించి వేరైతే ఏం చేయలేం కదా మ్యాచర్ని బట్టి ఏ గారు స్పందిస్తారు ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇది బాగాలేదని చెప్తారు వాళ్ళు అధికారులే కదా సార్ వాళ్ళు గవర్నమెంట్కి పని చేసే వాళ్ళే రైతులకు కూడా పని చేసే వాళ్ళే వ్యతిరేకంగా అయితే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా వాళ్ళు ఏమైనా ఇబ్బంది జరిగితే ఇది ఇబ్బంది ఉంది బట్ తర్వాత ఏమైనా క్లారిటీ మళ్ళీ రివర్స్ చేస్తారా ఫార్వర్డ్ చేస్తారని చెప్తారు అంతకన్నా ఎక్కువ వాళ్ళైతే ఏం చెప్పలేరు కదా సరే